సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో జీవిత భాగస్వామి వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి వల్ల కొన్ని సంఘటనలు చూడబోతూ ఉన్నారు. అవి ఏమిటో తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెలలో మీకు ఎలాంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో, మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఎలాంటి సంఘటనలు చూస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, వృశ్చిక రాశి ఒక స్థిర రాశి. అంటే వీరు తీసుకునే నిర్ణయాలు చాలా ఖచ్చితంగా బలంగా ఉంటాయి. ఒకసారి ఒక మాట ఇస్తే లేదా ఒక నిర్ణయం తీసుకుంటే దాని నుండి వెనక్కి తగ్గటం చాలా అరుదు. వీరిలో ఊగిసలాడే ధోరణి దాదాపుగా కనిపించదు. తత్వరీత్యా ఇది జలతత్వ రాశి. నీరు పైకి ప్రశాంతంగా కనిపించినా లోపల ఎంతో శక్తిని, ప్రవాహాన్ని దాచుకుంటుంది. అలాగే వృశ్చిక రాశి వారి కూడా పైకి గంభీరంగా ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ వారి మనసులో ఎన్నో ఆలోచనలు, భావోద్వేగాలు ఉంటాయి. తమ పనులను ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగా చక్కబెట్టుకోవటంలో వీరు నిష్ఠాతులు. ఏమి జరిగింది, ఏమి జరగాలి అనే విషయాలపై వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. అయితే సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను కలిగించే సమయం. మీకు అనుకున్న విధంగా డబ్బు ప్రవాహం ఉంటుందే కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, ఆరోగ్య ఖర్చులు కొంత ఎక్కువగానే ఉండవచ్చు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ నెలలో అదనపు ఆదాయ అవకాశాలు లభించవచ్చు. పదోన్నతితో పాటు జీతంలో పెరుగుదల ఆశించవచ్చు. వ్యాపారస్తులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూల సమయం ఇది. అయితే వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం అవసరం. ఈ నెలలో అనవసరమైన ఖర్చులను నియంత్రించకపోతే ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిత్రులు, బంధువులకు అప్పుగా డబ్బు ఇవ్వాలనుకుంటే పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ నెలలో షేర్ మార్కెట్లు, బంగారం, వెండి వంటి పెట్టుబడులకు అనుకూలమైన సమయం కానప్పటికీ దీర్ఘకాల పెట్టుబడులు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఖర్చులను తగ్గించే మార్గాలను అన్వేషించడం మంచిది. కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు పూర్తిగా విశ్లేషించాలి. ప్రత్యేకించి మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారికి ఆస్తి కొనుగోలుకు అనుకూల సమయం. ఇంటి కొనుగోలు, భూమి కొనుగోలు చేయాలనుకుంటే అనుకూలమైన సమయం. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. కానీ కొనుగోలు చేసే ముందు సంబంధిత డాక్యుమెంట్లను పూర్తిగా పరిశీలించడం అవసరం. ప్రత్యేకించి మీరు కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే అన్నీ లీగల్గా ఉన్నాయా లేదా అన్నది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఈ నెల వృశ్చిక రాశి వారికి కుటుంబ ఆస్తుల విషయంలో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. అయితే ఈ సమస్యలు సెప్టెంబర్ నెల చివరి విభాగంలో కొంత సర్దుబాటు అవ్వవచ్చు. వాహనం కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అయితే పెద్ద మొత్తంలో రుణాలు తీసుకోవటం ముందు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఉన్న పొదుపును ఉపయోగించి ఆస్తిని కొనుగోలు చేయడం లాభదాయకం. వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ నెలలో కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరుతో మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు, ప్రమోషన్లు, అలాగే కొత్త ఉద్యోగ అవకాశాలు ఈ నెలలో మీకు లభించవచ్చు. ముఖ్యంగా కొత్త ఉద్యోగాన్ని అన్వేషిస్తున్న వారు ఈ నెలలో మంచి అవకాశాలను ఎదుర్కొనవచ్చు. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అవకాశాలు రావచ్చు. మీరు గతంలో ఎక్కడైనా ప్రయత్నించి విజయాన్ని సాధించకపోయినట్లయితే ఇప్పుడు మళ్ళీ ప్రయత్నించడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ నెలలో అదనపు బాధ్యతలు రావచ్చు. కొత్త టాస్కులు మీ చేతికి రావచ్చు. కొంతమంది ఉద్యోగులకు వర్క్లో ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఈ పరిస్థితి బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. మీకు పై అధికారుల సహాయం కూడా అందుతుంది. సీనియర్ ఉద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే మీ భవిష్యత్తులో ప్రమోషన్కి వీలు కలుగుతుంది. కొన్ని సంస్థల్లో మీ కష్టానికి తగ్గ గుర్తింపు రావటం ఆలస్యం కావచ్చు, కానీ మీరు నిరుత్సాహపడకుండా ముందుకు సాగాలి. కొన్ని ఉద్యోగ మార్పులకు ఇది మంచి సమయం. మీరు కొత్త ఉద్యోగం కోసం చూసుకుంటున్నట్లయితే మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
విదేశాల్లో ఉద్యోగం కోసం చూస్తున్న వారికి కూడా ఈ నెల శుభప్రదంగా ఉంటుంది. వీసా, వర్క్ పర్మనెంట్ సంబంధిత విషయాల్లో ముందడుగు వేయవచ్చు. వృత్తిపరంగా ఎదగాలనుకునేవారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త కోర్సులు చేయటం మంచిది. టెక్నాలజీ సంబంధిత పనులు చేసేవారు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటే తమ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. కొందరికి కంపెనీ మేనేజ్మెంట్ నుండి ఆఫర్లు రావచ్చు. అలాగే మీరు పనిచేసే విధానంపై మీ పై అధికారులకు మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపారస్తులకు సెప్టెంబర్ నెల మంచి లాభాలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాపారం కొత్త దిశగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కొత్త బడులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు తమ వ్యాపారాన్ని విస్తరించే ఆలోచన చేస్తే బాగుంటుంది. చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, టెక్నాలజీ, రిటైల్, ఫుడ్ బిజినెస్లలో ఉన్నవారికి లాభాలు రావచ్చు. కొత్త వ్యాపార భాగస్వామ్యాలకు ఇది అనుకూల సమయం. మీరు కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్లను అన్వేషిస్తున్నట్లయితే మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో భాగస్వాములను జోడించాలనుకుంటే వారి విశ్వసనీయతను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవటం మంచిది. అవి మీ వ్యాపార అభివృద్ధికి దోహదపడేలాగా చూసుకోవాలి. వ్యాపారంలో ఉన్నవారు తమ కస్టమర్ల నమ్మకాన్ని పొందేందుకు కస్టమర్ల సర్వీస్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. మీరు కొత్త బిజినెస్ ప్రారంభించాలనుకుంటే ప్రారంభ పెట్టుబడి విషయంలో అనుకున్నంత సులభంగా లభించకపోవచ్చు. కానీ సరైన ప్లానింగ్తో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. బ్యాంకు రుణాలు తీసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఖర్చులను గమనించి వ్యాపారం నిర్వహిస్తే లాభదాయకమైన అవకాశాలు రావచ్చు. విదేశీ వ్యాపార లావాదేవీలు చేపడుతున్న వారికి ఈ నెల మిశ్రమంగా ఉండే అవకాశం ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరినా కొంత నిరాశ ఎదురు కావచ్చు. కానీ మీరు దీర్ఘకాలిక ప్రణాళికపై దృష్టి పెట్టడం ద్వారా మంచి లాభాలను పొందగలుగుతారు. వ్యాపారంలో మోసాలను నివారించడానికి ఎవరితోనైనా ఒప్పందం చేసుకునే ముందు వారి గత రికార్డులను పరిశీలించడం ఉత్తమం. కొంతమందికి ఈ నెలలో ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రయాణాలు చేయవలసిన అవకాశం ఉంది. కొన్ని వ్యాపార సంబంధిత ట్రిప్పులు లాభదాయకంగా మారే అవకాశం ఉంది. విదేశీ వ్యాపార లావాదేవీలు చేసేవారు కొన్ని కొత్త ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో కొంతమంది ఉద్యోగస్తులు లేదా వ్యాపారస్తులు ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం కనుగొనగలుగుతారు. అయితే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టేవారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండాలి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునేవారు పూర్తి స్థాయిలో పరిశోధన చేసి ముందుకు వెళ్ళటం మంచిది. అయితే అసలు విషయానికి వస్తే కనుక ఈ నెలలో మీరు మీ జీవిత భాగస్వామి ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఇది కేవలం ఆర్థిక లాభం మాత్రమే కాదు, మీ గౌరవం, మర్యాదలు కూడా పెరుగుతాయి. వారి పేరు మీద ఉన్న ఆస్తుల విలువ ఈ నెలలో పెరుగుతుంది. అవి భూమి, భవనాలు లేదా ఇతర ఆస్తులైనా సరే వాటికి మంచి డిమాండ్ వస్తుంది. దానివల్ల మీరు ఆర్థికంగా బలపడతారు. మీ జీవిత భాగస్వామి చేసే ఉద్యోగం లేదా వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. వారి విజయం మీ జీవితంలో సంతోషాన్ని, శ్రేయస్సును పెంచుతుంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి మీకు చాలా సహాయకారిగా ఉంటారు. వారి వల్ల మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని అవమానించిన బంధువులు కూడా ఇప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ మార్పు కేవలం మీ జీవిత భాగస్వామి వల్లనే జరుగుతుంది. మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ప్రతి కష్టాన్ని, సుఖాన్ని పంచుకుంటారు. ఈ బంధం ఈ నెలలో కొత్త పుంతలు తొక్కుతుంది. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఈ నెలలో తమ జీవిత భాగస్వామి ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. వారు మీకు కొన్ని శుభవార్తలు చెప్తారు. అది ఉద్యోగంలో పదోన్నతి, కొత్త వ్యాపారం ప్రారంభించడం లేదా కుటుంబంలో కొత్త సభ్యుల రాక కావచ్చు. ఈ శుభవార్తలు మీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. అంతేకాకుండా వారు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే బహుమతులు కూడా ఇవ్వవచ్చు. ఈ బహుమతులు విలువైన వస్తువులైనా లేదా మీకు ఇష్టమైనవి అయినా కావచ్చు. అవి మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మీ జీవిత భాగస్వామి కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. వారి ఆలోచనలు, నిర్ణయాలు మీకు ఆర్థికంగా లాభపడతాయి. వారు మీకు ప్రతి విషయంలోనూ సహాయం చేస్తారు. చిన్న చిన్న పనుల నుండి పెద్ద పెద్ద నిర్ణయాల వరకు వారు మీకు తోడుగా ఉంటారు. ఈ నెలలో మీ జీవిత భాగస్వామితో గడిపే సమయం మీకు ఎంతో విలువైనది. ఈ బంధం ఈ నెలలో మరింత బలపడి మీ జీవితాన్ని మరింత సుఖమయం చేస్తుంది. వారి సహాయ సహకారాలు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాయి. కొంతకాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ నెలలో శుభవార్త వచ్చే అవకాశం ఉంది.
మీరు సంతానం కలిగే అవకాశం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వైద్యపరంగా కూడా మంచి పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అలాగే గర్భవతి మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సరైన ఆరోగ్యం, తగినంత విశ్రాంతి తీసుకోవటం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇంట్లో పెద్దల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యం సమస్యలకు కొంతవరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. వారికి రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం మంచిది. అలాగే మీ కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండేలాగా చూసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వారు ఈ నెలలో ఇంట్లో శుభకార్యాలు జరిపే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సొంత ఇంటిని కొనుగోలు చేయటం, ఇంటిని కొత్తగా డెకరేట్ చేసుకోవటం, కుటుంబ వేడుకల్లో పాల్గొనటం లాంటి అవకాశాలు ఉంటాయి. కొంతమంది ఈ నెలలో ఇంటి మార్పు గురించి ఆలోచించే అవకాశం ఉంది. అయితే ఖర్చులను సమతుల్యం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకోవటం మంచిది. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 2025 నెల ప్రేమ, పెళ్లి విషయాల్లో మిశ్రమ ఫలితాలను అందించనున్నది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడే అవకాశాలు ఉండగా కొందరికి మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. ఈ నెలలో మీరు ఒకరికొకరు మరింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ ప్రియమైన వ్యక్తి మీపై మరింత ప్రేమను చూపించే అవకాశాలు ఉన్నాయి. అయితే కొందరి సంబంధాల్లో చిన్న విభేదాలు రావచ్చు. అవి ఎక్కువ పెద్దదిగా మారకుండా జాగ్రత్త పడాలి. కొత్త ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మరింత అనుకూలంగా ఉంటుంది. ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరిచే సమయంలో పొరపాట్లు చేయకుండా ఓర్పుగా వ్యవహరించాలి. అర్థం చేసుకునే గుణం పెరిగితే ప్రేమ మరింత బలపడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల అంగీకారం కోరే వారికి ఈ నెల కొంత ఒత్తిడిని కలిగించవచ్చు. కొందరి కుటుంబ సభ్యులు ప్రేమ వివాహాన్ని అంగీకరించవచ్చు, కానీ కొందరు మాత్రం దీనికి వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వివాహం కోసం ఎదురు చూస్తున్న వృశ్చిక రాశి వారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధాల కోసం చూస్తున్న వారికి అనుకోని అవకాశాలు రావచ్చు. వధువు లేదా వరుడిని ఎంచుకునే సమయంలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సలహాలను తీసుకోవటం మంచిది. వివాహ ఆలోచనలతో ముందుకు వెళ్లే ముందు అన్ని విషయాలను పూర్తిగా పరిశీలించుకోవాలి. ప్రేమ వివాహం చేసుకోవాలని కోరుకునే వారి కోసం ఈ నెల కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు, కానీ సహనం పాటిస్తే కుటుంబ సభ్యుల నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ నెల ఎలా ఉంటుందో తెలుసుకుందాము. వృశ్చిక రాశి విద్యార్థులకు సెప్టెంబర్ నెల అనుకూల ఫలితాలను అందించబోతుంది. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది బాగా కలిసొచ్చే సమయం. ఈ నెలలో విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. చదువుపై మరింత ఆసక్తి పెంచుకుంటారు. ఎలాంటి పరీక్షలకు సిద్ధమవుతున్నా కానీ మీరు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్న విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది. స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా శుభ వార్తలు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నెలలో విద్యార్థులు తమ లక్ష్యాలను గమనించి ముందుకు సాగాలి. ముఖ్యంగా యూనివర్సిటీ స్థాయిలో చదువుతున్న వారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. కొన్ని కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొత్త కోర్సులు చేయాలని అనుకుంటే అది భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా చూసుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తమ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. అధిక కృషితో చదివితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. కొంతమంది విద్యార్థులకు ఈ నెలలో ఉపాధ్యాయుల సహాయంతో మంచి అవకాశాలు లభించవచ్చు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి ఈ నెలలో ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతోంది. రాజకీయ రంగంలో ఉన్నవారు తమ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ముఖ్యంగా కొత్తగా రాజకీయాల్లోనికి రావాలని అనుకునేవారు ముందుగా పరిస్థితులను అర్థం చేసుకోవాలి. మీరు ఎవరితో కలవాలి, ఎవరిని నమ్మాలి అనే విషయంలో అంచనాలు వేయటం అవసరం. వృశ్చిక రాశి రాజకీయ నాయకులు ప్రజల మన్ననలు పొందే అవకాశం ఉంది. మీ పనితీరుతో ప్రజలకు చేరువ కావడానికి మీరు మరింత కష్టపడాలి. ముఖ్యంగా స్థానిక స్థాయిలో ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. బలమైన వ్యూహాలను రూపొందించుకోవడం ద్వారా మీ రాజకీయ భవిష్యత్తును మరింత స్థిరంగా మలుచుకోవచ్చు. ఈ సెప్టెంబర్ నెల వృశ్చిక రాశి వారికి కోర్టు కేసుల విషయంలో మిశ్రమ ఫలితాలను కలిగించగలదు. కొన్ని కోర్టు కేసులు లేటు డేట్లలో జరగవచ్చు. అయితే ఈ నెలలో కేవలం క్రమశిక్షణ పాటించడం ద్వారా కోర్టు కేసుల్లో మీకు లాభం వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఎటువంటి గొడవలకు పాల్పడకుండా ఆచితూచి చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఆర్థిక సమస్యలు తదితర అంశాలపై చర్చించే క్రమంలో స్నేహపూర్వకంగా వ్యవహరించాలి. దాంతో కోర్టు కేసులు ఎక్కువగా సమస్యలు లేకుండా ఉంటాయి. ఇతరుల ప్రతికూల ప్రభావం మీ జీవితం మీద పడకుండా జాగ్రత్త వహించండి. వృశ్చిక రాశికి ఈ నెల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాము. వృశ్చిక రాశికి కొంతకాలం తర్వాత ఆరోగ్యం బాగా పటిష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఆహారం, జీవనశైలి, వ్యాయామం వంటి అంశాల్లో మంచి నియమాలు పాటించడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. అయితే కొంతమంది వృశ్చిక రాశి వారికి నెల చివరిలో కొన్ని చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు.
వీటిని అంచనా వేసి ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే అవి పెద్ద సమస్యగా మారకుండా ఉంటాయి. వ్యాయామం చేయటం, తగిన ఆహార పదార్థాలు తీసుకోవటం ద్వారా మీ శరీరం బలపడుతుంది. అలాగే ఈ నెల గుండె సంబంధిత వ్యాధులు, కొవ్వు పెరగటం వంటి సమస్యలు ఉండవచ్చు. దీన్ని మీరు త్వరగా గుర్తించి మీ ఆహారం, జీవనశైలి మార్చడం ద్వారా అధిగమించగలుగుతారు. తరచూ వ్యాయామం చేసే వాళ్లకు శరీరంలో ఉత్సాహం వస్తుంది. తద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఆరోగ్యం కూడా ఈ నెలలో ముఖ్యం. మీరు ఒత్తిడి, టెన్షన్ నుండి బయటపడాలని ప్రయత్నించండి. 2025 సెప్టెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి కొన్ని అశుభ ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉండొచ్చు. ఈ నెలలో మీ జీవితంలో శుభ ఫలితాలను సాధించడానికి, కష్టాలను దూరం చేయడానికి వారు చేయవలసిన పరిహారాలు కొన్ని ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను పొందవచ్చు. వృశ్చిక రాశి వారు ఈ నెలలో గణపతిని పూజించడం చాలా మంచిది. గణపతిని ఆరాధించడం వల్ల ఈ నెలలో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఆయన జ్ఞానానికి, విజయానికి అధిపతి. కాబట్టి గణపతిని పూజించడం ద్వారా మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రతి బుధవారం గణపతిని పూజించండి. పూజలో బెల్లము, కుడుములు, ఉండ్రాళ్ళు వంటి వాటిని నైవేద్యంగా సమర్పించండి. గణేష మంత్రాలను పఠించటం, ఆయన విగ్రహం లేదా చిత్రాన్ని పూజించటం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. గణపతి ఆరాధనతో మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఆర్థికంగా, వ్యక్తిగతంగా మీరు పురోగతి సాధిస్తారు. ఈ నెలలో మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే గణపతిని పూజించిన తర్వాత మొదలు పెట్టడం శుభకరం. ఆయన అనుగ్రహం వల్ల మీ ప్రయత్నాలు ఫలించి మంచి ఫలితాలు పొందుతారు. ఈ నెల మొత్తం మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు.